నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను విశాల్ని. కల్తీ నెయ్యి కుంభకోణంకు సంబంధించి దినేష్ కుమార్ కమిటీని నియమించారు. అయితే దీని మీద దినేష్ కుమార్ మీద వైసీపీ నేతలైతే మండిపడుతున్నారు. బురద జల్లే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. మొత్తాన్ని చూసుకుంటే ఇక కల్తీ నెయ్యికి సంబంధించి ఇక లోతుగా విచారిస్తే ఇంకా ఏం జరగబోతుంది, ఇలాంటి అంశాలను చర్చించే ముందు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, మొత్తాన్ని చూసుకుంటే కల్తీ నెయ్యికి సంబంధించి దినేష్ కుమార్ మీద వైసీపీ వాళ్ళు అయితే బురద జల్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక దీని మీద పూర్తిగా విశ్లేషణ ఏంటి సార్? దినేష్ కుమార్ కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వగానే గుండెల్లో రైళ్లు పరిగెత్తుంది. అటు జగన్మోహన్ రెడ్డి లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి, ఆ వైసీపీ సోషల్ మీడియా వాళ్ళ మీడియా ఇక దానిపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు. ఆయన 35 ఏళ్ళు అనుభవం ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి. ఆంధ్రప్రదేశ్కి సిఎస్గా పనిచేశాడు. అవును. ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ లేకపోతే ఆర్థిక రెవెన్యూ శాఖల కార్యదర్శిగా పనిచేశాడు. అసలు మచ్చలేని అధికారం. అవును. 3 సంవత్సరాలు మాత్రమే సెంట్రల్ సర్వీస్లో పనిచేశారు. మిగతా 32 ఏళ్ళు రాష్ట్ర సర్వీస్లో, అటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు విభజిత ఆంధ్రప్రదేశ్ కావచ్చు. ఆదిలాబాద్ కలెక్టర్గా చేశాడు, అనంతపురం కలెక్టర్గా చేశాడు. అంత సీనియర్ అధికారిని నియమిస్తే భూమన కరుణాకర్ రెడ్డి బిగిన్ చేశాడు. ఇది సుప్రీంకోర్టు తీర్పుని ధిక్కరించడమే. అవును. సుప్రీంకోర్టు ఆల్రెడీ సిట్ వేసింది, సిట్ ఛార్జ్షీట్ ఇచ్చింది. సిట్ ఛార్జ్షీట్ ఫైల్ చేసినాక మీరు కమిటీ ఎలా వేస్తారు అంటాడు. అంటే జగన్మోహన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ అధికారాలనే ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ 1952 యాక్ట్ ప్రకారం అది క్యాబినెట్ అధికారం. ఇప్పుడు సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్ ఛార్జ్షీట్ సబ్మిట్ చేసింది. ఆ ఛార్జ్షీట్లో పలానా వాళ్ళు దోషులని చెప్పింది. కానీ పాలక మండలి లేకపోతే సుబ్బారెడ్డి లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి వాళ్ళ యొక్క పాత్ర గురించి ఇంకా నిర్ధారించలేదు. అది అసంపూర్తిగా వదిలేసిన పరిస్థితుల్లో సిట్ ఏం చేసింది, ఒక 11 పేజీల నివేదిక సపరేట్గా రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. క్యాబినెట్ దానిపై చర్చించింది. 15 రోజుల క్రితమే క్యాబినెట్ ఆ కమిటీ నివేదిక పైన చర్చించి కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్కు పంపాలని డిసైడ్ చేసింది. సిట్ ఇచ్చిన సిఫారసు ప్రకారం ఆ 3 అధికారులపై చర్యలకి ఉపక్రమించింది. అనిల్ కుమార్ సింఘాల్ వేటేశారు, ఆయన వెళ్ళిపోయాడు. ఈవో నుంచి ముద్దాడ రవిచంద్రనో ఎవరినో పెట్టారు. తర్వాత బాలాజీ సెలవుపై వెళ్ళిపోయాడు, అక్కడ ఫైనాన్స్ ఆఫీసర్. ధర్మారెడ్డిపై చర్యలు ఇంకా ఏమీ ప్రారంభించినట్టు లేరు. అది చూడాలి ఏం జరుగుతుందో. ఈలోపు దినేష్ కుమార్ నేతృత్వంలో సింగిల్ మెన్ కమిటీ వేసింది. ఏకసభ్య కమిషన్ వేయంగానే భూమన కరుణాకర్ రెడ్డి ఏమంటాడు, ఈ 45 రోజులు ఇక పచ్చ మీడియా బాకాలు దుద్ది ఇదొక నాటకం అంటాడు. అంటే 45 రోజులు అవ్వగానే జైలుకి వెళ్ళడం ఖాయమా? మరో 45 రోజుల్లో సుబ్బారెడ్డి భూమన జైలుకి తప్పదా? ఎందుకంటే సుబ్బారెడ్డి ఇందులో ప్రధాన పాత్ర, ఆయన సంతకం ఉంది ఆ తీర్మానం పైన. ఇప్పుడు టీటీడీ పాలక మండలి తీర్మానం ఆ టెండర్ నిబంధనలు ఎందుకు మార్చారు? ఇప్పుడు పటిష్టంగా టెండర్ నిబంధనలు రూపొందించారు. 800 కిలోమీటర్ల పరిధిలో ఉన్న డైరీల నుంచే కొనాలి, అప్పుడే నెయ్యి నాణ్యత బాగుంటుంది. ఇంకా అంతకన్నా ఎక్కువ ట్రాన్స్పోర్ట్ కనుక తీసుకొస్తే నాణ్యత చెడిపోతుంది. ఆ డైరీకి కూడా 4 లక్షల లీటర్ల కెపాసిటీ, ఆవు పాలు సేకరించే కెపాసిటీ ఉండాలి. అది 250 కోట్ల టర్న్ ఓవర్ ఉండాలి. ఇంత కఠినమైన పటిష్టమైన నిబంధనలు పెడితే 5 రోజుల్లో అవి మార్చేశారు. బోర్డు చైర్మన్ ఎవరు? సుబ్బారెడ్డి. సుబ్బారెడ్డి బోర్డు చైర్మన్గా 800 కిలోమీటర్ల పరిధిని 1500 కిలోమీటర్లకు పెంచడం ఎవరికి మేలు చేయడం కోసం? ఉత్తరాఖండ్ బోలేబాబా డైరీ కోసం. 250 కోట్ల నుంచి 150 కోట్లకు తగ్గించారు. అసలు 4 లక్షల లీటర్లు అసలు ఎత్తిపారేశారు. ఆవులే ఉండవసరం లేదన్నారు. అంటే అందుకే మీరు ఆవులు అవసరం లేదన్నారు, పాలు అవసరం లేదన్నారు కాబట్టి వాళ్ళు పాలతో నెయ్యి చేయకుండా దేంతో చేశారు? ఈ నెయ్యి రసాయనాలతో చేశారు. అంటే రసాయనాలతో నెయ్యి తయారీకి ప్రోత్సహించిందే ఆ టెండర్ నిబంధనల సడలీకరణ. దానికి కారకుడు బోర్డు చైర్మన్. బోర్డు చైర్మన్ ఆదేశాలను వాళ్ళు పాటించారు. అధికారులను బలి చేసి బోర్డు ఎలా వదిలేస్తారు? ప్రత్యేక ఆహ్వానితులుగా కొనుగోళ్ల కమిటీలో
భూమన కరుణాకర్ రెడ్డిని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పెట్టారు. అవును. వాళ్ళ యొక్క సిఫారసులు సూచనల మేరకే ఈ ఏఆర్ డైరీ, ఈ వైష్ణవి డైరీ ఇవి బినామీలు. వాళ్ళని అడ్డం పెట్టుకుని మీరే ఈ రసాయనాలతో మీరే ఈ నెయ్యి తయారు చేసి స్వామివారి నివేదనల్లో వాడారు. 250 కోట్లు మీ జేబుల్లో వేసుకున్నారు. 68 లక్షల కిలోల పామాలిన్, పామోలివ్, పామాయిల్, పామ్ లివర్ ఆయిల్ ఎన్ని కలిపారు అందులో? అదే 8,900 కిలోలు లప్సానా ఏదో అది కూడా కలిపారు. రంగు రావటం కోసం, పసుపు రంగు రావటం కోసం బీటా కెరటిన్ కలిపారని, లేకపోతే వాసన కోసం నెయ్యి వాసన రావాలని ఎస్టిక్ యాసిడ్, ఈస్టర్ కలిపారని ఇదంతా ఛార్జ్ షీట్లో ఉంటే జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? ఆ ఛార్జ్ షీట్ అంతా 4 ట్యాంకర్ల గురించే అంటాడు. ఆ 4 ట్యాంకర్లు చంద్రబాబు వచ్చినాకే వాడారంటాడు. అప్పుడు దాకా ఎక్కడో పెట్రోల్ బంక్లో పెట్టారు. చంద్రబాబు వచ్చిన తర్వాత మరి ఒకసారి రిజెక్ట్ అయిన ట్యాంకర్లు ఎందుకు వాడారంటాడు. 4 ట్యాంకర్ల గోల కాదు ఇది, 1800 ట్యాంకర్ల గోల. 4 ట్యాంకర్లలో 68 లక్షల కిలోలు ఉన్నాయా? 4 ట్యాంకర్లలో ఎన్ని కిలోలు పడతాయమ్మా? 4,000 కిలోలు. 4,000 కిలోల గురించి మాట్లాడతావేంటి? ఇక్కడ సిట్ చెప్పింది 68 లక్షల కిలోల తయారీని. సిట్ చెప్పింది 250 కోట్ల స్కామ్ అని. 4 ట్యాంకర్ల 250 కోట్ల ఖరీదు చెప్పు నువ్వు. అంటే ఈ లెక్కన ఒక ట్యాంకర్ 60 కోట్లు కమ్మేవా? అంటే జగన్ ఎలాగోలా దీనిలో నుంచి బయటపడటం కోసం ఈ డైవర్షన్ ఏంటి, ఫస్ట్ ఏమో హోమం చేయించాడు, అది కాస్త ఫెయిల్ అయింది. అక్కడ ఫ్లెక్సీ పెట్టించాడు. అసలు ఆ ఫ్లెక్సీకి పోటీగా స్టేట్ మొత్తం వీళ్ళు ఫ్లెక్సీలు పెట్టారు. ఫ్లెక్సీ వార్ బిగినైంది. అంబటి రాంబాబు బూతులు అందుకున్నాడు. గుళ్ళో పూజలను వచ్చి బూతులు తిట్టాడు. అది కాస్త కమ్మ కాపు చిచ్చు అంటాడు. అతను జైలుకి వెళ్తాడు. జైలు నుంచి బయటకు వచ్చి మళ్ళీ తగ్గేదేలే అంటాడు. కల్తీ చేసి తగ్గేదేలే అంటారు ఇళ్ళు. అంబటి రాంబాబు మీద మరో కేసు, మళ్ళీ కేసు మీద కేసు నమోదులు అవుతున్నాయి. అంటే ఇప్పుడు కమ్మగా ఉన్న ప్రభుత్వానికి కాపు కాస్తున్న పవన్ కళ్యాణ్ అంటాడు అతను. మళ్ళా నా అల్లుళ్ళు కమ్మాళ్లే అంటాడు. అంటే ఎలా వీళ్ళు డైవర్షన్ చేస్తున్నారు? సుబ్బారెడ్డిని కాపాడటం కోసం, భూమన కరుణాకర్ రెడ్డిని కాపాడటం కోసం కౌన్సిల్లో 5 రోజుల నుంచి అసలు కార్యక్రమాలు జరగనీయకుండా ఇందాపూర్ అంటారు. ఇందాపూర్ అంటే హెరిటేజ్ ఒకటేనంటారు. అమూలు హెరిటేజ్ ఒకటే చెప్పండి ఆ మాట కూడా. లేకపోతే హట్సన్ హెరిటేజ్ ఒకటే అనండి, అది హెచ్ఏ ఇది హెచ్ఏ అని చెప్పు. లేకపోతే మదర్ డైరీ హెరిటేజ్ అని అనండి. అంటే ఇప్పుడు వీళ్ళకి ఇక వీళ్ళ నోటికి హద్దు పద్దు లేదా, ఈ లింకులు పెట్టడానికైనా కొంచెం హేతుబద్ధత ఉండాలి కదా. ఎక్కడ ఇందాపూర్, ఎక్కడ హెరిటేజ్ అమ్మ? అది 25 ఏళ్ళు, ఇది 35 ఏళ్ళు. ఇది 4,000 కోట్ల టర్న్ ఓవర్, అది ఒక 5,000 కోట్ల టర్న్ ఓవర్. అరే ఇందాపూర్ నుంచి అమూల్ కొంటది, ఇందాపూర్ నుంచి బ్రిటానియా కొంటది, ఇందాపూర్ నుంచి హిందుస్థాన్ యూనిలివర్ కొంటది, ఇందాపూర్ నుంచి పతంజలి కొంటది, హెరిటేజ్ కూడా కొంటది. మరి హెరిటేజ్ ఒక్కటే ఇందాపూర్ బినామీ ఎలా అవుద్ది? మ్యానుఫ్యాక్చరింగ్ ఏజెన్సీ ఎలా అవుద్ది? పతంజలి కాదా? బాబా రామ్దేవ్ దను ఇందాపూరు. బాబా రామ్దేవ్ చంద్రబాబు ఒకటే అని చెప్పు. అంటే వీళ్ళ నోటికి అడ్డు అదుపు లేదనమాట. అంటే డైవర్షన్ ఎలా చేస్తున్నారంటే చివరికి ఇక మరీ తెగిచ్చేసి ఏకంగా స్వామివారి చిత్రపటాలతో కౌన్సిల్లోకి వెళ్ళారు. అరే వెంకటేశ్వర స్వామి బొమ్మలు పట్టుకుని బూట్లు వేసుకుని చెప్పులు వేసుకుని కౌన్సిల్కి వెళ్తాం ఏంటయ్యా అని జనం అంతా ఇవాళ చర్చ. మామూలుగా కూసి కుక్కలకి వేస్తున్నారు. తిడతంటే చంద్రబాబు కూడా బూట్లు వేసుకెళ్ళారని చెబుతారు. అంటే మార్ఫింగ్ ఫోటోలు చూపించి, అంటే ఇప్పుడు నువ్వు స్కామ్ చేసావేంటి అని అంటే చంద్రబాబు కూడా స్కామ్ చేశాడంటే, అంటే నువ్వు జైలుకి వెళ్ళావు 16 నెలలు, అందుకని చంద్రబాబుని కూడా జైలుకి పంపావా? చంద్రబాబుని జైలుకి పంపితే అసలు సానుభూతి, అసలు మొత్తం ప్రపంచం మొత్తం సానుభూతి వెల్లువెత్తింది. నువ్వు జైలుకి వెళ్తే అంటే ఏదో రకంగా ఈ కేసులో నుంచి జగన్మోహన్ రెడ్డి బయటపడటం కోసం ఇక అనేక డైవర్షన్లు చేస్తున్న ప్రక్రియలో ఇదంతా మనం అదే అనమాట. నెల రోజులుగా జరుగుతోంది. ఛార్జ్ షీట్ నెల్లూరు ఏసీబీ కోర్టులో పెట్టిన దగ్గర నుంచి ఈ గేమ్ ఆడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇవాళ దినేష్ కుమార్ ఈ గేమ్ కట్టడి చేస్తాడా? ఇవాళ దినేష్ కుమార్ ఇవాళ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడా భూమనకి, జగన్కి? థ్యాంక్ యూ సార్. నమస్తే.